హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? సో మనము ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము? ఒకసారి మీరు ఇక్కడ మెన్షన్ చేయండి, మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అన్నది. మీ అనోటేషన్ ఆన్లోనే ఉంది. మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము? లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్ డిస్కస్ చేసామో మనం ఒకసారి మెన్షన్ చేయండి. అనోటేషన్ ఆన్ చేశాను నేను. ఇక్కడ రాయండి మీరు, మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసాము, ఎంతవరకు డిస్కస్ చేసాము రాయండి మీరు. నేను చెప్పిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడం కాదు, ముందర మీరు రాయండి. ఎస్, ఐ ఆడిబుల్? వినిపిస్తుంది కదా అందరికీ? నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఎస్, నా స్క్రీన్ షేర్ చేశాను. దెన్ నెక్స్ట్ ఎస్, divisibility by 1. ఓకే, divisibility by 1. దెన్ నెక్స్ట్ divisibility by ఏ divisibilities మనం చూసాము లాస్ట్ వీక్ క్లాస్లో. మనము ఇక్కడ రాస్తాను ఉండండి. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసిన దాంట్లో రాస్తున్నాను, ఒక నిమిషం. ఓకే, మీరు రాయడం స్టార్ట్ చేస్తున్నారా? ఒక్క నిమిషం. యా, వైట్ పేపర్, వైట్ పేజ్ ఫర్ యూ. డివిజిబిలిటీ బై ఏమేమి మనం డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో? డివిజిబిలిటీ బై, ఇక్కడ నేను కూడా రాస్తాను మీతో పాటు. డివిజిబిలిటీ బై, మీరు మధ్యలోకి వస్తున్నారు. డివిజిబిలిటీ రూల్స్ డిస్కస్ చేసాం కదా మనము. డివిజిబిలిటీ రూల్స్లో సారీ, మీకు అంటే ఓకే, 2 3 4 9 6, 2 3 4 9 6, ఇంకేమేమిటి? ఎక్సలెంట్. 2 3 9 4 6 5 10, రైట్? ఎస్, స్టాప్. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాము. ఇంకేదన్నా మిస్ అయిందా మనకి? 2 3 4 9 6 10 కాకుండా ఇంకేమేంటి? 2 3 5 10 కూడా చేసాము. ఓకే, రైట్. 2 3 9 4 6 అండ్ 10. సో మనకి రిమైనింగ్ ఏమనుకున్నాము మనము మన లాస్ట్ క్లాస్లో? రిమైనింగ్ 7 8 అండ్ 11 అని చెప్పి రాసుకున్నాం. మనం చూస్తే కనుక మనము నెక్స్ట్ క్లాస్కి రాసుకున్నది ఏంటి అంటే 7 8 అండ్ 11. మీరు డివిజిబిలిటీ రూల్స్ 2కి డివిజిబిలిటీ రూల్ ఏం రాసుకున్నాం మనము? ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ షుడ్ బి అన్ ఈవెన్ నెంబర్. ఒకవేళ ఏ నెంబర్ అన్నా సరే అది ఈవెన్ నెంబర్ ఉంటే కనుక ఆ పర్టికులర్ నెంబరు డివిజిబుల్ బై 2 అవుతుంది బై డిఫాల్ట్. అండ్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ? నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3 చూడండి. డివిజిబిలిటీ బై 3లో మనం ఏం చేస్తాము? ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ 245 అని రాసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను 245 అని రాసుకుంటే 2 + 4 + 5, 2 + 4 + 5 ఎంత? 2 + 4 6, 6 + 5 = 11. 11 డివిజిబుల్ బై 3 అవునా కాదా? కాదు. ఏదైతే నెంబర్ నేను తీసుకుంటానో ఆ నెంబర్ కనుకను టోటల్ చేసిన తర్వాత అది డివిజిబుల్ బై 3 అయితే కనుక దెన్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డివిజిబుల్ బై 3. సపోజ్ 240 అని తీసుకోండి. 240 అని తీసుకుంటే ఏంటి? 2 + 4 + 0 = 6. 6 ఈజ్ డివిజిబుల్ బై 3. 6 3తో డివిజిబుల్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా 240 కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే,
దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ కేస్ మనకి 9తో కూడా 3 and 9 రెండిటికి సేమ్. ఒకవేళ ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ సపోజ్ 240 ఉంది, 240 డివైడెడ్ బై 9 అవుతుందా? 240 డివిజిబుల్ బై 9? ఎస్. 9s are 9, 9 2s are 18, 9 6s are 60, 9 7s are 63. సో 240 కనుక నేను తీసుకుంటే ఆ నెంబరు డివిజిబుల్ కాదు 9 తోటి, రైట్. అలాగే నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ డివిజిబుల్ బై 6కి రూల్ ఏం రాసుకున్నాం మనము? డివిజిబుల్ బై 6కి ఒకవేళ ఆ నెంబరు 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే దెన్ ఆ నెంబరు 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. 240 తీసుకోండి. 240 తీసుకుంటే 240 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 2 12s are 24, 0, రైట్. సో 240 తీసుకుంటే 240 డివైడెడ్ బై 3 8s are 24, 0, 0. సో 80 టైమ్స్. సో 2 తోటి 3తో కూడా డివైడ్ అవుతుంది. సో 240 ఈజ్ డివిజిబుల్ బై ఈవెన్ 6 ఆల్సో. ఒకవేళ అది 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే కనుక దెన్ నెక్స్ట్ అది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 5కి మనం ఏం రాసుకున్నాం? ఒకవేళ లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ కాదు, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది ఐదర్ 0 కానీ 5 కానీ ఉంది అంటే అది ఆటోమేటిక్గా డివిజిబుల్ అవుతుంది విత్ 5. ఇక్కడ ఎవరో ఒక్క నిమిషం, ఎవరో సార్ సౌండ్ ఈజ్ నాట్ కమింగ్. సౌండ్ అందరికీ వస్తుందా అండి? ఒకసారి మెన్షన్ చేస్తారా సౌండ్ అందరికీ వస్తుందో లేదో? ఎస్, సౌండ్ అందరికీ వస్తుందా? జయంతి, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? Jayanti and Ganesh, are you guys able to hear my voice clearly? Yes, sir. Right? Okay, Yes. thank you. Yeah, ఎవరైతే సౌండ్ రావట్లేదు అంటున్నారో వాళ్ళ సైడ్ నుండి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ మటుకు అందరికీ సౌండ్ బాగానే వినిపిస్తుంది నేను మాట్లాడేది. ఓకే, సౌండ్ ఈస్ కమింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ ఏమనుకున్నాము? నెక్స్ట్ రూల్ డివిజిబిలిటీ బై 4. డివిజిబిలిటీ బై 4కి ఏమనుకున్నాము? లాస్ట్ 2 డిజిట్స్. సపోజ్ 240, సేమ్ 240 తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 40. ఈ 40 డివిజిబుల్ బై 4 అవునా కాదా? ఎస్. 4 10s are 40. సో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివిజిబుల్ అయితే దెన్ ఆ నెంబర్ ఏదైతే ఫుల్ నెంబర్ ఉందో ఆ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ అ రూల్ ఫర్ 4. దెన్ నెక్స్ట్ రూల్ ఫర్ 10. రూల్ ఫర్ 10కి సింపుల్గా ఏం చెప్తాం మనము? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డిజిట్ ఒకవేళ కనుకను మనకి 0 ఉంది అంటే 5కి మన రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉండాలి. అదే కనుకను 10 తీసుకుంటే కనుక 10కి లాస్ట్ డిజిట్ 0 ఉంది అంటే ఆటోమేటికల్గా మనకి 10 తోటి అది డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వరకు వచ్చాం మనము. 2 4 2 3 9 6 5 4 10 వరకు వచ్చాం మనము. దెన్ నెక్స్ట్ 7 8 and 11. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫర్ 7. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 ఏంటి? మనకి ఒక నెంబర్ తీసుకున్నాం ఫస్ట్. ఎస్, అనోటేషన్ ఆన్ సైడ్లో మీరు నాకు ఒక 3 నెంబర్స్ ఇవ్వండి. 3 పీపుల్, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంటారు కదా, అలాగా ఈ సైడ్లో
ఈ సైడ్లో నాకు 3 నెంబర్స్ ఇవ్వండి మీరు. 248, 248, 543. దెన్ నెక్స్ట్ ఇంకొక నెంబర్. డన్, అయిపోయింది. 4 నెంబర్స్ ఇచ్చారు మీరు. ఓకే, ఈ 4 నెంబర్స్ని నేను తీసుకుంటున్నాను. ఒకళ్ళేమో 96 అన్నారు, ఒకళ్ళేమో 543 అన్నారు, ఒకళ్ళేమో 248 చెప్పారు, ఇంకోళ్ళేమో 358 చెప్పారు. ఓకే, ఈ నెంబర్స్ మనం డిఫరెంట్ సినారియోస్లో మనం ఈ నెంబర్స్ని వాడదాం. ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? డివిజిబిలిటీ రూల్ బై 7. డివిజిబిలిటీ రూల్ బై 7 ఏంటి, ఆ రూల్ ఏం చెప్తుంది అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నా స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మీరు ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటే కనుక లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ డిజిట్ని ఫస్ట్ డబుల్ చేయండి. డబుల్ చేసిన తర్వాత మిగతా నెంబర్ ఉంటుంది కదా మీకు, ఆ నెంబర్లోంచి దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేసిన తర్వాత ఏదైతే ఒక వాల్యూ వస్తుందో ఆ వాల్యూ కనుకను 7 తోటి డివిజిబుల్ అయితే కనుక హోల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా నెంబర్స్, ఆ నెంబర్స్ని మనం ఫాలో అవుదాం. రూల్ ఏంటి? ఫస్ట్ స్టెప్ 1 ఏంటి? డబుల్ ది లాస్ట్ డిజిట్. డబుల్ ద లాస్ట్ డిజిట్. వాట్ ఇట్ మెంట్ ఈస్ యూనిట్స్. ఓకే, మనకి స్టార్టింగ్లో ఉంటుంది కదా యూనిట్స్, టెన్స్. సో ఆ యూనిట్స్లోది లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం మనము. ఫస్ట్ డబుల్ చేస్తున్నాము. డబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటి అంటే, నెక్స్ట్ రూల్ డబుల్ చేసిన నెంబర్ని సబ్ట్రాక్ట్ ది doubled number from the రిమైనింగ్ నెంబర్. మిగతా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇది రూల్. ఓకే, ఫైనల్ రూల్ ఏంటి? ద ఫైనల్ నెంబర్ ఐ విల్ మెన్షన్ యాజ్ ద ఫైనల్ నెంబర్ should be divisible by 7. ఇది రూల్. సో ఇప్పుడు మనము 96 తీసుకున్నాం. 96 ఫస్ట్ డివిజిబుల్ అవునా కాదా అన్నది మామూలుగానే మన ట్రెడిషనల్ అప్రోచ్ అంటాం కదా, మన జనరల్ రూల్. ఓకే, నా డివిజిబిలిటీ రూల్ మర్చిపోయాను, నేను ఏం చేయాలి? ఓకే, మామూలుగానే చేయండి. 7 1s are 7, 26, 7 3s are 21, 5. సో 96 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. నౌ ఇప్పుడు అదే విషయాన్ని మనము దీంట్లో చూద్దాం. ఇప్పుడు 96 ఉంది కదా, 96లో లాస్ట్ డిజిట్ ఏంటి? 6. 6ని డబుల్ చేస్తే అంత మనకి 6 + 6 = 12 వచ్చింది. దాని తర్వాత 2 డిజిట్స్కి ఈ ఫార్ములా. ఓకే, 2 డిజిట్స్కి ఈ ఫార్ములా మనము చేయాలి అంటే ఎలా చేయొచ్చు? వాళ్ళు చెప్పినది 3 డిజిట్స్కి ఉంది ఆ ఫార్ములా. దాన్ని మనం 2 డిజిట్స్కి చేయాలి అంటే మీరు ఒక 0 కూడా తీసేసుకోండి. ఇక్కడ 09 - 12 అవుతుందా? కాదు. సో ఆటోమేటిక్గా మనకి ఫైనల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి డివిజిబుల్ కాదు. 5 రిమైండర్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా మనకి చేస్తే వస్తుంది 9 - -3 అని వస్తుంది ఇక్కడ.
ఎందుకంటే మనం ఇక్కడ 2 డిజిట్ నెంబరే తీసుకున్నాం కాబట్టి దాన్ని 3 డిజిట్ చేయడానికి నేను లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నెంబర్ని 0తో తీసుకుని దీన్ని 3 డిజిట్ చేశాను. సో ఇక్కడ 12 వచ్చింది. మిగిలిన నెంబర్ ఎంత? 09. 09 - 12 -3. -3 డివిజిబుల్ ఆఫ్ 7 అవునా కాదా? కాదు. సో మీకు 96 is not a divisible of 7. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఒక జెన్యూన్ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం. 543, 245, 7 5 35, 35. ఈ నెంబర్ని నేను, ఎందుకంటే మీరు ఇచ్చిన నెంబర్స్ ఏవి ఫ్యాక్టర్స్ కావు. 20, 21, 38 కాదు. 54, 7 7s కాదు. 357, 358 ఇది కూడా కాదు. కాబట్టి నేను ఈ 358 ఏదైతే ఉందో ఆ 358ని మీరు ఇచ్చిన ఏ నెంబరు డివిజిబుల్ ఆఫ్ 7 కాదు. కాబట్టి లెట్ మీ టేక్ వన్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. దీన్ని మన రూల్ ప్రకారం చేద్దాం. మన రూల్ ప్రకారం ఏంటి? ఫస్ట్ 357 ఈ నెంబర్ తీసుకున్నా. లాస్ట్ డిజిట్ ఎంత? 7. 7ని ఏం చేయాలి? ఫస్ట్ 7 + 7 = 14. నెంబర్ డబుల్ చేశాను. దాని తర్వాత మిగిలిన నెంబర్ ఎంత ఉంది? 35 ఉంది. 35 - 14. 35 - 14 ఎంత? 21. 21 డివైడెడ్ బై 7. 21 డివైడెడ్ బై 7 ఎంత? 7 3s are 21, 0. So 357 is divisible by 7. రైట్. అలాగే ఇంకొక నెంబర్ ఈ 357 96 ఉంది కదా, మీరు ఇచ్చిన 96 చేసి నేను ఏం చేస్తానంటే 96 నుండే ఒక కొత్త నెంబర్ తీసుకుంటాను. 96 × 7 చేస్తున్నాను. ఫస్ట్ 2 4 63 67 672 ఈ నెంబర్ తీసుకుంటున్నా. ఇప్పుడు 672 తీసుకుంటే ప్లీజ్ డౌన్ సార్, ఒక నిమిషం. 672 తీసుకుంటున్నా ఇప్పుడు కొత్త నెంబర్. ఎందుకంటే మీరు ఇచ్చిన నెంబర్స్ ఏవి డైరెక్ట్ డివిజిబుల్ కాదు కాబట్టి ఆ నెంబర్ని నేను 7 తోటి మల్టిప్లై చేసి ఒక కొత్త నెంబర్ని నేను జనరేట్ చేసి ఆ నెంబర్ని డివిజిబిలిటీ చేస్తున్నాను మీ కన్వీనియన్స్ కోసం. సో 672 ఇక్కడ ఎవరో మళ్ళీ పింక్ చేశారు. డౌన్ ప్లీజ్ సార్. ఓకే, నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తా డైరెక్ట్గా. ఎస్, 672 కొత్త నెంబర్ తీసుకుంటున్నాను నేను. 672. 672లో లాస్ట్ డిజిట్ ఎంత? 2. 2ని నేను డబుల్ చేస్తే ఎంత వచ్చింది? నాకు 4 వచ్చింది. మిగిలిన నెంబర్ ఎంత? 67. 67 - 4 = 63. ఈ 63 డివిజిబుల్ బై 7. 63 డివిజిబుల్ బై 7. 7 9s are 63, 0. సో 63 డివిజిబుల్ కాబట్టి ఆటోమేటిక్గా నా 672 కూడా డివిజిబుల్. ఇప్పుడు దీన్ని కూడా ఫర్దర్గా ఇప్పటివరకు 3 డిజిట్ చేసాం కదా, ఇప్పుడు 4 డిజిట్ చేద్దాం. 672 × 7 చేస్తున్నా. 4 డిజిట్ నెంబర్ 14 0 5 42 42 42 + 5 47 4704 14 149 0 5 42 47. సో మన నెక్స్ట్ నెంబర్ ఎంత? 4704. 4704. ఈ 4704 చేస్తే మనకి ఇవన్నీ డివిజిబుల్ బై 7 మనకి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే ఈజీ కోసము
Sound is not coming, sir. Ganesh, is my voice clear or any disturbances in between? No issues, sir. Your voice is clear. My voice is clear, right? Yes. Yes. ఎవరైతే మీరు చెప్తున్నారో కేజీబీవి రొంపిచెర్ల వాళ్ళు ఒకసారి మీ సైడ్ నుండి సౌండ్ చూసుకోండి. ఇక్కడైతే ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ గణేష్ కానీ, జయంతి మ్యామ్ కానీ వాళ్ళు చెప్తున్నారు వాయిస్ క్లియర్‌గా ఉందని. సో, మీ సైడ్ నుండి ఒకసారి చూసుకోండి. ఇది మళ్ళీ డౌన్ చేశాను ఆల్రెడీ. 4704. 4704కి రూల్ చూడండి. మనది లాస్ట్ డిజిట్ 4. 4ని ఫస్ట్ మనము డబుల్ చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది? 8 వస్తుంది. రైట్. ఇప్పుడు 470 470లోంచి 8 మైనస్ చేస్తున్నాం. 470లోంచి 8 మైనస్ చేస్తే ఎంత? 462. ఇప్పుడు నాకు 462 వచ్చింది. 462 డివిజిబుల్ బై 7 అవునా కాదా? 7 7 7 42 42 4 42 7 7 42 0. ఒకవేళ మీకు ఇలాగ ఒక 3 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకో, మీరు ఇలాగ చేసే కంటే కూడా ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ ఈ 462 తీసుకోండి. 462 తీసుకుని ఈ 462లో లాస్ట్ డిజిట్ ఎంత? 2 + 2 4. 46 - 4 = 42. 42 డివిజిబుల్ బై 7? యెస్. ఒకవేళ మీకు 4 డిజిట్ నెంబర్ వస్తే ఆ 4 డిజిట్ నెంబర్లో మీరు ఈ లాస్ట్ నెంబర్ తీసుకుంటే కనుక మీకు మళ్ళీ 3 డిజిట్ నెంబర్ వస్తుంది కదా! ఆ 3 డిజిట్ నెంబర్‌ని కూడా మీరు మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్‌ని డబుల్ చేసి చేయండి మీకు. ఇక్కడ ఎలాగైతే వచ్చిందో మీకు నెక్స్ట్ సినారియోలో కూడా అలాగే వస్తుంది. ఫైనల్‌గా మనము కనుక దాన్ని 2 డిజిట్ నెంబర్‌లోకి తీసుకురాగలిగితే ఫైనల్‌గా మనకి ఈజీ అయిపోతుంది. అది డివిజిబుల్ అవునా? కాదా? అన్నది ఐడెంటిఫై చేయడం. ఓకే. సో, డివిజిబిలిటీ బై 7కి రూల్ ఏం రాసుకుంటున్నాం మనము? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఆ డిజిట్‌ని డబుల్ చేస్తున్నాం మనము. డబుల్ చేసిన తర్వాత రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ నెంబర్‌లోంచి దాన్ని మైనస్ చేసిన తర్వాత మనకి ఫైనల్‌గా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కనుక ఒకవేళ 7తో డివిజిబుల్ అయితే కనుక దెన్ ఈ పూర్తి నెంబర్ ఏదైతే ఉందో ఆ పూర్తి నెంబర్ డివిజిబుల్ బై 7. Division is wrong. Answer is division is wrong. Division is wrong. 1 minute. 1 minute. Okay. 1 minute. 1 minute. Division is wrong. Division is wrong. 1 minute. ఓకే. అర్థమైంది. నేనెక్కడ ఈ ఫాస్ట్‌గా చేసేటప్పుడు 462 వచ్చింది గదా! ఓకే. ఇక్కడ 7 7s ఏసేసాను నేను. ఇట్ ఈస్ నాట్ 7 7s 7 6 42. ఇక్కడ 42. దెన్ 7 6 66. నేను 76 ఎంత ఏసాను. సో, ఇట్ ఈస్ ఓన్లీ 66. 7 6 42 అండ్ 7 6 42 ఈస్ 0. సో, 66 ఈస్ ది ఆన్సర్. కరెక్టా ఇప్పుడు? 66 ఈస్ ది ఆన్సర్. సో, డివిజిబిలిటీ రూల్ బై 7 చూసాము. దెన్ నెక్స్ట్ డివిజిబిలిటీ ఒకవేళ మీరు దీన్ని డెఫినిషన్‌లో రాయాలి అంటే గనక ఇలాగా మీరు రాసుకోవచ్చు. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ double the last digit, okay, and subtract it from the remaining rest of the number. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 672 ఉంది. దాంట్లో లాస్ట్ డిజిట్ 2. ఆ 2ని డబుల్ చేస్తే 4 వచ్చింది. ఆ 4లో 67 మిగతా నెంబర్ ఏముంది మనకి? 67. ఆ 67లోంచి -4 చేస్తే ఏమవుతుంది? 63. సో, 63 ఈజ్ డివిజిబుల్ బై 7. రైట్. సో, మనకి
ఈ రూల్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ విల్ గో టు అవర్ నెక్స్ట్ రూల్. వన్ మినిట్. ఎస్, ఇప్పుడు మన నెక్స్ట్ రూల్ ఏమనుకుంటున్నాం మనము? డివిజిబిలిటీ బై 8. దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. 7 చూసాము, మనం ఇప్పుడు 8 చూస్తున్నాం. సెవెన్ 8 కంటే కూడా ముందరగా మనము ఒక 5 minutes లెటస్ ప్లే విత్ దిస్ డివిజిబిలిటీ రూల్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఈ నెంబరు 7 అయిపోయింది కదా మనది, ఓన్లీ 8 పెండింగ్ మన దగ్గర. 8 1 to 10లో ఓన్లీ 8 ఈస్ పెండింగ్. ఓకే, నేను 8 మళ్ళీ మీకు డిఫైన్ చేసే లోపల నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తా ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తే అవి ఏ నెంబర్స్లో డివిజిబిలిటీ ఆఫ్ 2 డివిజిబిలిటీ ఆఫ్ 3, ఒకవేళ 2 3 4 5 6 8 వదిలేసేయండి, 9 10 ఉంటే కనుక ఏ నెంబర్స్కి అది డివిజిబిలిటీనో మీరు రాయండి. ఫస్ట్ 76. కరెక్ట్ సార్. ఓకే, దేనికి కరెక్ట్? 76. ఈ నెంబర్ చూడండి, 76 డివిజిబిలిటీ బై 2 3 4 5 6. వీటిల్లో దేనికి డివిజిబిలిటీనో రాయండి. మీరు ఇక్కడ చాట్ యూస్ చేయండి దీనికి. నెంబర్ 76 దేనికి డివిజిబుల్లో నాకు ఇక్కడ మెన్షన్ చేయండి. నో పెన్ సార్. డివిజిబిలిటీ బై 2. ఓకే, ఇంకా 76 డివిజిబిలిటీ బై ఎవరో ఇక్కడ KGBV గుడిపల్లి వాళ్ళు నో పెన్ సార్ అని చెప్పి రాస్తున్నారు. మీకు అనటేషన్ నేను ఇక్కడ ఆన్ చేశాను అంటే మీరు మొత్తం అంతా దీన్ని మొత్తము రంగోలీ చేసేస్తారు నా ఈ పర్టికులర్ స్క్రీన్ని మొత్తము. అనటేషన్ ఆన్ చేశాను, చూద్దాం. రాసేవాళ్ళు పక్కనే రాయండి. డివిజిబిలిటీ అని మటుకు రాయద్దు, ఓన్లీ నెంబర్స్ మటుకే రాయండి. డివిజిబిలిటీ రాయొద్దు, అప్పుడు మొత్తం మన స్క్రీన్ అంతా రంగోలీ అయిపోతుంది. అవి చూడండి, ఒకళ్ళ నెంబర్ల మీద ఒకళ్ళ నెంబర్లు ఓవర్లాప్ చేసి వస్తున్నారు మీరు. అవి చూడండి, ఒక్క నిమిషం ఆగండి. అందరూ ఆగి ఇక్కడ 2 3 5 6 7 అని చెప్పి ఎవరో రాశారు. వాళ్ళు మట్టుకు ఆపి మిగతా వాళ్ళందరూ నాకు ఈ పర్టికులర్ 76కి మట్టుకే కావాలి. సార్ సౌండ్ ఈజ్ నాట్ కమింగ్ సార్. సౌండ్ మీ సైడ్ నుండి చెక్ చేసుకోండి అమ్మా, ఎందుకంటే నా సైడ్ నుండి క్లియరే ఉంది. 2 3 4 6 12 మనకి డివిజిబిలిటీలో మనకి ఉన్నవి ఏమేమి అడిగాను నేను? 2 3 4 6 2 3 4 6 7 11 కూడా తీసుకోలేదు. ఇక్కడ అందరూ టక రాస్తున్నారు, అందరు తప్పు రాస్తున్నారు. లెవెన్ 7 అన్ని రాస్తున్నారు. మీరు అందరూ ఒక్క నిమిషము, నేను అనటేషన్ స్టాప్ చేస్తున్నాను. అనటేషన్ స్టాప్ చేసి ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పి దాని తర్వాత ఇక్కడ ఎవరో రాశారు చూడండి, 2 3 4 6 2 3 4 6 12 అని చెప్పి రాశారు. ఓకే, డివిజిబిలిటీ బై 76కి డివిజిబిలిటీ అంటే ఇన్ని రాశారు మీరు. ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ తప్పు రాశారు.
నేను ఇచ్చిన నెంబర్ ఎంత? నేను ఇచ్చిన నెంబరు 76. 76కి నెంబరు నేను ఇక్కడ వస్తుందా? ఒక నిమిషం. టూ 4 సార్, 24 మటుకే రాశారు. ఇక్కడ 973515 ఎవరో 2 and 4 రాశారు. సో డివిజిబిలిటీ బై, ఇక్కడ చూడండి, divisibility for 76 in number. 76 is an even number, right? 76 is an even number, so it is a divisible for 2. Then next 76 mana divisibility by 3 formula enti 7 plus 6 రెండు numbers add చేయాలి 13 divisible by 3 అవునా కాదా? కాదు. సో 3 కూడా కాదు. మనం అన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. 2 3 4 2 3 4 5 6 7 2 3 4 5 8 చెప్పలేదు, ఇంకా 9 10. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఇవి. 76 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో ఇది ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ 76 7 + 6 = 13. 13 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో కాదు. దెన్ నెక్స్ట్ 4 76 లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి? ఇక్కడ డివిజిబుల్ బై 4 ఉండాలి. 4 1s are 4, 36, 4 9s are 36, 0. సో 4 అవుతుంది. నెక్స్ట్ ఈజ్ 4 అవుతుంది. లాస్ట్ డిజిట్ 5 డిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ ఐదర్ 5 కానీ 0 కానీ ఉండాలి. కాబట్టి 5 కాదు. 6కి డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి? ఒకవేళ ఆ నెంబరు 2 తోటి 3 తోటి రెండిటలతోటి కనుక డివిజిబుల్ అయితే అప్పుడు 6తో అవుతుంది. కాబట్టి ఇది కూడా కాదు. 7 రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ని డబుల్ చేసి మైనస్ చేస్తే కనుక మనకి 5 వస్తుంది. ఈజ్ డివిజిబుల్ అవునా కాదా? కాదు. ఇది కాదు. 7 కాదు. 9 7 + 6 ఎంత? 13 డివిజిబుల్ బై 9 అవునా కాదా? కాదు. అండ్ 10 కూడా కాదు. సారీ, 10కి టిక్ పెడుతున్నాయండి. సారీ, 10 కూడా కాదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 కాదు కాబట్టి. సో 76కి మనము ఏవేవి డివిజిబుల్ అవుతాయి అంటే 2 and 4 ఇస్ ద ఆన్సర్. నౌ ఇక్కడ 2 and 4 ఎవరు రాశారు? ఇక్కడ 2 and 4 973515 వీళ్ళెవరో 2 and 4 అని చెప్పి రాశారు. నౌ నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. చూడండి, డివిజిబుల్ బై 2 and 4. బాగుందా ఈ ఆట? ఎస్, రాయండి, ఇక్కడ ఎనటైజ్ చేయండి. బాగుందా ఈ ఆడుకోవడము? బాగుంది అంటే కనుక బాగుంది అన్నా, బాగోలేదు అన్నా కూడా నెక్స్ట్ నెంబర్లు ఇస్తూనే ఉంటాను నేను. సో వెరీ 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఐడెంటిఫై చేయడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో annotation stop. First annotation stop. Then next మ్యాథ్స్ అంతా పజిల్స్ గేమ్సే. మ్యాథ్స్లో కనుక మనం పజిల్స్ గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేస్తే అసలు మనము మొబైల్ అసలు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. రోజంతా మ్యాథ్స్ తోటి ఆడుకోవచ్చు మనము. వీ క్యాన్ జస్ట్ ప్లే విత్ మ్యాథ్స్. నెక్స్ట్ నెంబర్ 372. చాట్లో మెన్షన్ చేయండి 372కి ఏవేవి ఫ్యాక్టర్స్ అవుతాయో. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక ఎలా రాసుకుంటున్నామో మనము అలాగే రాసుకుందాం. 372
72. రూల్ ఏం రూల్ ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే రాసుకుందాం ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా అలాగే రాసుకుందాము. 2, 3, 4, 5, 6, 7, 9 అండ్ 10. బై డిఫాల్ట్ 10 ఉండదు, 5 ఉండదు. ఫస్ట్ ఏవైతే ఖచ్చితంగా ఉండవో అవి తీసేద్దాం. ఫస్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, ఈవెన్ నెంబర్ కాబట్టి మీకు 2 ఉంది. దెన్ నెక్స్ట్ 3 ఉందా లేదా? 3, 7, 2 మొత్తం యాడ్ చేస్తే 3 + 7. 3 + 7 ఎంత? 3 + 7 10, 10 + 2 12. సో 12 డివైడెడ్ బై 3. 2, 3 ఉంది అంటే ఆటోమేటిక్గా 6 ఉంది మనకి, రైట్? సో ఇంకొక నెంబర్ 372. 372 మీకు ఇంకొక 4తో తీసుకుంటే కనుక, 4తో తీసుకుంటే మీకు ఏమి కండిషన్ ఉండాలి? లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి అండ్ లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి డివిజిబుల్ అవ్వాలి. సో 72 డివిజిబుల్ అవునా కాదా? 72 డివైడెడ్ బై 4. 4 1s are 4. ఈ ఫాస్ట్లోనే మిస్ చేస్తున్నాను నేను. 3 బ్యాలెన్స్ 8s are 18 4s are 72. సో 4 ఈజ్ ఆల్సో డివిజిబుల్. 7 అవునా కాదా? 9 అవునా కాదా? 372 9 అవునా కాదా? 9కి రూల్ ఏంటి మళ్ళీ? 3, 7, 2 12. 12 డివిజిబుల్ బై 9 అవునా కాదా? కాదు. దెన్ నెక్స్ట్ ఇంకా మిగిలినది ఏంటి? 7. 7కి రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 37 మైనస్ 4. 2ని డబుల్ చేస్తే 4 అవుతుంది. సో ఇక్కడ ఎంత? 35. సో 35 డివిజిబుల్ బై 7 అవునా కాదా? అవును. సో మన ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ? ఇక్కడ ఏమొచ్చింది? 2, 3, 4, 6, 7. సో 2, 3, 4, 6, 7 is the answer. Just a minute, sorry. Two, 3, 4, 2, 3, 4, 2, 3. ఎవరికో 7 మిస్ అయింది. 7 ఎవరికన్నా మిస్ అయిందా లేకపోతే నేను తప్పు చేశానా? 372 30. ఎస్, నేనే తప్పు చేశాను. ఎస్, నేను తప్పు చేశాను. 3, 4, 5, 7. ఎస్, నేనే తప్పు చేశాను. మళ్ళీ చూడండి, నేను ఈ ఫాస్ట్ చేయడంలో మిస్టేక్ చేశాను. ఏంటి అంటే 37 మైనస్ లాస్ట్ 2 డిజిట్ డబుల్ చేస్తే ఎంత అవుతుంది? నాకు 4 అవుతుంది. అప్పుడు 37 - 4 ఎంత? 33 అవుతుంది. 33 ఈజ్ నాట్ డివిజిబుల్. సో 2, 3, 4, 6. ఎస్, కరెక్ట్. 7 ఈజ్ రాంగ్ సార్. ఎస్, 7 ఈజ్ నాట్. కరెక్ట్ చేసేసి ఆల్రెడీ. 2, 3, 4, 6. మనం ఇక ఆన్సర్స్ చూద్దాము. 2, 3, 4, 6. దెన్ నెక్స్ట్ ఇంకొక నెంబర్, కొంచెం పెద్ద నెంబర్. ఒక నిమిషం. యా, ఈ నెంబర్ తీసుకోండి. 2040. ఎస్, 372 is not divisible by 7. ఎస్, 2040 ఈ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు 2040 తీసుకోండి. సేమ్ 2040 ఫార్ములా. మళ్ళీ ఇక్కడ ఏం రాసుకుంటాం? 2, 3, 4, 5, 2, 3, 4, 5, 6, 6, 7, 9 అండ్ 10. ఇవి మనకున్నవి. సో దీంట్లో మీరు కనుక చూస్తే
10 ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈ 0 కాబట్టి 10 ఆటోమేటిక్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ 10 తర్వాత ఇంకేముంటుంది, 5 కూడా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ కనుక 0 అండ్ 5 ఉంటే కనుక 5 డిజిబుల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంకేముంటుంది, 3 ఉంటుంది. 3 2 కూడా ఉంటుంది, ఎందుకంటే 2 ఇస్ అన్ ఈవెన్ నెంబర్ కాబట్టి. దెన్ నెక్స్ట్ 2 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఈజ్ డివిజిబుల్ బై 3, సో 3 కూడా ఉంది మనకి. దెన్ నెక్స్ట్ 4 తీసుకుంటే మనకి 4 తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్ 40. 40 ఈజ్ డివిజిబుల్ బై 4. దెన్ నెక్స్ట్ 2 3 ఉంది కాబట్టి నేను 6 కోసం చూడక్కర్లేదు, ఆటోమేటిక్గా ఉంది. ఓకే, సో 204. ఇప్పుడు 7కి చూడండి, 2040 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ప్లస్ 0 కూడా 0నే అవుతుంది. ఇప్పుడు 204 ఉంటుంది. 204లో మనము ఈ 3 డిజిట్ని కూడా ఫర్దర్గా స్ప్లిట్ చేసి మనము ఈ 4ని 8 చేయొచ్చు మనం. 28 12. సో 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7, సో దిస్ ఈస్ నాట్ డివిజిబుల్. దెన్ నెక్స్ట్ 2040ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇండివిజువల్గా, 2 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో మన ఆన్సర్ ఏంటి, 2 3 4 5 6 10. ఇంతే వచ్చింది అందరికీ. 2 3 4 5 6. ఓకే, 8 మనం తీసుకోలేదు. 2 3 4 5 6 10. 2 3 4 5 6 and 10. 8 కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు, మనం తీసుకోలేదు, మనం దాని మీద వర్క్ చేయలేదు కాబట్టి. 2 3 4 5 6 and 10. ఈ నెంబర్ చేయండి, 6660. నెంబర్ 66660. ఇక్కడ కూడా రాసాయి చూడండి, 6660 ఇస్ ద నెంబర్. ఈ 6660ని మళ్ళీ మన సేమ్ రూల్ 2 3 2 3 4 5 6 7 9 and 10. దీంట్లో మనము కొండ గుర్తుగా ఏవేవి మనం టిక్ చేసేసి ఇమీడియట్గా లాస్ట్ 0 ఉంది కాబట్టి 10 వచ్చేస్తుంది, లాస్ట్ 0 ఉంది కాబట్టి 5 వచ్చేస్తుంది. అండ్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి లాస్ట్ 0 ఉంది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి 2 కూడా వచ్చేసింది. సో మనకి ఆల్మోస్ట్ 3 నెంబర్లు క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి 3 చూడాలి. 3కి రూల్ ఏంటి, 6 + 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 18. 18 డివైడెడ్ బై 3, ఎస్. సో ఇది కూడా ఓకే. దెన్ నెక్స్ట్ 4కి రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ కనుక తీసుకుంటే 4 15s are 60. సో 4 కూడా ఉంది మనకి, 4 కూడా ఉంది. ఆటోమేటిక్గా 2 3 ఉంది కాబట్టి 6 బై డిఫాల్ట్ వచ్చేసింది మనకి. 9 6 + 6 + 6 + 6 + 0 ఈజ్ ఈక్వల్ టు 18. 18 + 0 ఈజ్ ఈక్వల్ టు 18. సో 9 కూడా ఉంది. ఇది ఒకసారి చూడండి, 66660 డివైడెడ్ బై 9. 9 7s are 63. 36 9 4s are 36 0. సో 740 టైమ్స్ పోతుంది. సో 7 మనకి 9 కూడా ఉంది. దెన్ నెక్స్ట్ 7కి రూల్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 660 666 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 666. దాని తర్వాత ఇక్కడ ఇంకో 3 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి ఈ 66లోంచి ఇది 6 6 12 వేస్తే కనుక 54 వస్తుంది. ఈజ్ 54 డివిజిబుల్ బై 7?
7 7s are 49, 7 8s are 56. కాబట్టి 54 కాదు. 54 కాదు. సో ఇది కాదు. ఇప్పుడు మన రిజల్ట్ ఏమొచ్చింది? 2 3 4 5 2 3 4 5 6 9 and 10. 2 3 4 5 6 9 10. ఇదే వచ్చిందా మీ అందరికి? 2 3 4 5 6 9 10. 2 3 4 5 6. ఒకళ్ళు వీళ్ళు ఎవరో చూడండి 9 మిస్ చేసేసారు. ఏపీఆర్ఎంఎస్ కేఎంపిఎల్ వాళ్ళు 9 మిస్ చేశారు. అండ్ పైన వాళ్ళు కూడా వినుకొండ కాలేజ్ వాళ్ళు కూడా 9 మిస్ చేశారు. కేఎంపిఎల్ ఏపీఆర్ఎస్ కేఎంపిఎల్ కూడా 9 మిస్ చేశారు. వినుకొండ 9 మిస్. ఏసీఈఆర్ IZ65A వాళ్ళు కూడా 9 మిస్. ఇంతమంది 9 మిస్ చేశారు. నేను కరెక్టే చేశా కదా. 9 6 + 6 + 6 18. 18 డివైడెడ్ బై 9. వీళ్ళందరూ 9 మిస్ చేశారు. సో మన ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. చూడండి 2 3 4 5 6 9 and 10. ఇప్పుడు చూడండి ఇంకొంచెం పెద్ద నెంబర్. ఆ నెంబర్ మిస్ అయిపోయాను. 3420 1260 ఒక నిమిషం ఉండండి. పాత నెంబర్ మిస్ అయిపోయాను నేను. సిక్స్ 120 660 126 204. ఇవి కొద్దిగా ఈజీ ఉన్నాయి. పెద్ద నెంబర్ ఏదన్నా 5 డిజిట్ నెంబర్ చూస్తున్నాను. 5 డిజిట్ నెంబర్ ఉంటే 1020 612 6120. ఇంకో 2 నెంబర్స్ చూద్దాము. 5 డిజిట్ వస్తే 4140 1860 198 1530 456 3420 1320 4140. ఓకే, ఈ 8280 చేద్దాం ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. మన నెంబర్ ఏంటి ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న నెంబర్? 8280. 8280. మళ్ళీ మన రూల్ ఏంటి? 2 3 4 2 3 4 5 5 6 7 9 and 10. ఈ రూల్స్. సో లాస్ట్ 0 ఉంది కాబట్టి 10 and 5 బై డిఫాల్ట్గా వచ్చేసాయి. లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 కూడా వచ్చేసింది. 2 5 10 వచ్చేసాయి ఆల్రెడీ. దెన్ నెక్స్ట్ 3కి ఏంటి? 8 + 2 + 8 + 0 ఈజ్ ఈక్వల్ టు 8 + 2 10 10 + 8 18 కాబట్టి మనకి 3 వచ్చేసింది. ఇదే 18 ఉంది. 9 కూడా సేమ్ రూల్ కాబట్టి ఈ 9 కూడా వచ్చేసింది మనకి. 18 డివైడెడ్ బై 9 కూడా వచ్చేసింది. సో 2 3 ఈ రెండు కనుక తీసుకుంటే ఈ 2 3 డివిజిబుల్ కాబట్టి మనకి 6 కూడా వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూడండి ఇప్పుడు. దెన్ నెక్స్ట్ 4. లాస్ట్ 2 డిజిట్స్ కనుకను 4తో డివిజిబుల్ అయితే 80 అవుతుందా? 4 2s are 8 0. సో 20 టైమ్స్ అవుతుంది. సో 4 కూడా అయిపోయింది మనకి. 4 కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ 0 828. లాస్ట్ 0 డబుల్ చేస్తే మనకి 828 అయింది. దీన్ని డబుల్ చేస్తే 16 అవుతుంది. 82 minus 16. 82 minus 16 6. 66 plus 16 is equal to 82. 66 divisible by 7 అవునా కాదా? కాదు. సో మనకి 7 తప్ప విడిచి మిగతా అన్ని నెంబర్స్
7 తప్పవిచ్చి మిగతా అన్ని నెంబర్స్ 2 3 4 5 2 3 4 5 6 9 10 ఇదే వచ్చింది అందరికి 2 3 4 5 6 9 10 2 3 4 5 6 ఎవరు 10 మిస్ అయిపోయారు ఏంటి 9 7 3 5 1 5 హలో 10 మిస్ అయిపోయారు మీరు 2 3 4 5 6 9 10 2 3 4 5 6 9 10 2 3 4 5 6 9 10 ఇంకొకటి చూద్దాము దాని తర్వాత మనము 7 దానికి వెళ్దాం వాట్ అబౌట్ లాస్ట్ నెంబర్స్ than 4 is divisible by 7? What about last number less than 4 indivisible? Can you please share the scenario? మీ క్వశ్చన్ అర్థం కాలేదు లేదు అంటే కనుక మీరు మాట్లాడచ్చు మీరు మైక్ పెట్టుకుని మీరు మీ క్వశ్చన్ అడగండి ఈ LOST లాస్ట్ అన్నది మీరు ఏం అడుగుతున్నారో అది అర్థం కావట్లేదు నాకు మీరు ఒక సినారియో ఇవ్వండి ఆ సినారియోకి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎస్ దీనికి ఏదైనా వాట్ అబౌట్ ద లాస్ట్ నెంబర్ లెస్ దాన్ 4 ఇన్ డివిజిబుల్ 7 డివిజిబుల్ బై 7 రూల్ ఏం రాసుకుంటున్నాం మనము అది చెప్తాను మీరు దాని నుండి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ 8280నే తీసుకోండి 8280లో మనకి 8280లో మనకి డివిజిబిలిటీ బై 7 రూల్ ఏంటి లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మనం డబుల్ చేసుకుంటాం ఇక్కడ 0 ఉంది కాబట్టి 0ని డబుల్ చేసుకుని మిగతా దాంట్లోంచి మనం మైనస్ చేస్తాం మిగతాది ఏది ఉంది 828 ఉంది సో మైనస్ చేస్తే 828 అని వచ్చింది 828 ఈజ్ దిస్ డివైడెడ్ బై 7తో డివిజిబుల్ అవుతుందా లేదు అంటే కనుక ఇంకా ఫర్దర్గా ఏం చెప్పాను అంటే నేను మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ చేయండి దీన్ని డబుల్ చేస్తే 16 అవుతుంది అప్పుడు 66 వస్తుంది ఈ 66 డివిజిబుల్ బై 7 కాదు 7 9 జా 63 7 10 జా 70 కాబట్టి ఈ 8280 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7 అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది 111 ఈజ్ డివిజిబుల్ బై 3 ఎస్ 111 ఓకే మన నెక్స్ట్ నెంబర్ 111 అదొట్టి 3 తోటే డివిజిబుల్ అవుతుందా ఓకే 111 2 3 4 2 3 4 5 6 7 9 అండ్ 10 కాదు ఇది ఈవెన్ నెంబర్ కాదు 4 కూడా ఈవెన్ నెంబర్ కాదు 5 కాదు దెన్ నెక్స్ట్ 1 + 1 + 1 3 కాబట్టి ఇది కరెక్ట్ ఇక్కడ 2 అవ్వట్లేదు 3 అవుతుంది కాబట్టి ఇది కాదు 7 111 లాస్ట్ డిజిట్ ఎంత 1 ఉంది దాన్ని డబుల్ చేస్తే మనకి ఎంత అవుతుంది 2 11 - 2 9 డివిజిబుల్ కాదు 9 ఈ 9 111 డివైడెడ్ బై 9 9 1s are 9 21 9 2s are 18 ఇది కాదు సో 111 తీసుకుంటే కనుక ఎవరో రాశారు కదా టీం వాళ్ళు అలాగా ఇట్ ఈజ్ ఓన్లీ డివిజిబుల్ బై 3 వేరే ఏ నెంబర్ల నుండి కాదు డివిజిబుల్ బై 3 ఓన్లీ 3 సార్ ఎస్ కరెక్ట్ ఓకే మనము ఎవ్రీ డే నిన్న ఒక మేము ఇప్పుడు రీసెంట్గా ఏం స్టార్ట్ చేసామంటే ఎవ్రీ సెషన్లోనూ మనము ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఓకే పర్సనాలిటీ ఇన్స్పిరేషనల్ పర్సన్ అలాగా మనము ఒక పర్టికులర్ పర్సన్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం ఈ రోజున మనము ఈ పేరు మీరు విన్నారా టంగుటూరి ప్రకాశం
పంతులు గారు. ఈ పేరు విన్నారా మీరు ఎవరన్నా? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన 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 ప్రత్యేకత ఏంటి అసలు? మీరు చాట్‌లో మెన్షన్ చేస్తారా? ఈయన ఎవరు ఇంతకీ అసలు? యెస్, విన్నారు. ఈయన గురించి ఏం విన్నారు మీరు చెప్పండి కొద్దిగా? నేను చెప్పే ముందర టంగుటూరి ఈయన స్పెషాలిటీ ఏంటి? హి ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఫైటర్. హి ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. దెన్ నెక్స్ట్ ఈయన ఈయన కనుక చూస్తే ఇప్పటికి కూడా చెన్నైలో చెన్నై అసెంబ్లీ ఉంటుంది. చెన్నై అసెంబ్లీలో 1920s ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు చెన్నై అసెంబ్లీ ముందర ధర్నా చేస్తుంటే వీళ్ళని బ్రిటిష్ వాళ్ళు అడ్డుకోవడానికి ట్రై చేసి కాల్పులు జరిపినప్పుడు ఒక అతను కూడా చనిపోతాడు. అలాంటి టైంలో ఈయన ఆహ్, బ్రిటిష్ వాళ్ళ ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో వాటికి ఎదురు నిలబడి నన్ను కాల్చండిరా అని చెప్పి ఈయన వాళ్ళని ప్రతిఘటించాడు. ప్రతిఘటించడంతోటి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు కాల్పులు మానేశారు. అప్పటి నుండి ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకి మొత్తం ఇండియాలో కానీ ఎక్కడన్నా సరే ఆంధ్ర కేసరి. ఈయనకి ఇచ్చిన బిరుదు ఏంటి అంటే ఆంధ్ర కేసరి. కేసరి అంటే మీనింగ్ ఏంటి? కేసరి అంటే ఇట్స్ ఎ లయన్. హి ఈస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఆంధ్ర కేసరి అంటే లయన్ అని చెప్పి అర్థం వస్తుందన్నమాట. సో, ఈయన మీరు ఈయన గురించి కూడా వికీపీడియా అని చెప్పి ఉంటుంది. ఒకసారి ఈయన ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి గోదావరి ఏదైతే ఉందో దాంట్లో ఈదుకుంటూ కూడా వెళ్ళి ఈయన ఎగ్జామ్స్ రాశారు. ఈయన యూకే ఆ రోజుల్లో మన ఇంగ్లాండ్ నుండి ఈయన బారిస్టరీ చేశారు. చేసిన తర్వాత దేశం కోసము మొత్తము సంపాదించిందంతా ఈయన ప్లీడర్ కింద వర్క్ చేస్తున్నప్పుడు సంపాదించిందంతా కూడా దేశం కోసము త్యాగం చేసి వీళ్ళందరూ మనకి ఈ రోజున మనము అనుకుంటున్న ఫ్రీడమ్ ఏదైతే అంటున్నామో స్వతంత్రం. ఓకే. మనం ఈ రోజున వి ఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రౌడ్ ఇండియన్స్. ఆ ఇండియన్ ప్రౌడ్ కానీ ఆ ఇండియన్ ఇండిపెండెన్స్ రావడానికి కానీ వీళ్ళు అందరి కృషే యాక్చువల్గా ఈ రోజున మనము ఈ స్వేచ్ఛా వాయువు అంటారు కదా, ఫ్రీడమ్ అని చెప్పి మనం అంటాం కదా, దాన్ని మనము అనుభవిస్తున్నది. ఓకే. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కనుకను ఇక్కడ వికీపీడియాలో చూడండి. వికీపీడియాలో ఒకవేళ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే గనక వికీపీడియా అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో కూడా మనము వెళ్ళి వాళ్ళ గురించి పర్సనాలిటీ ఎవరైతే ఎమినెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ రాసి మనము తెలుసుకోవచ్చు. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో. ఓకే. చూడండి ఇక్కడ నేను ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ఉంది. ఆంధ్ర కేసరి మూవీ కూడా తీశారు ఈయన మీద యాక్చువల్‌గా. నేను ఇలా రాస్తాను. ప్రకాశం టంగుటూరి చూడండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే. ఈయన గురించి మీరు చూస్తే గనక మీరు కనుక విజయవాడలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ అని చెప్పి కూడా ఉంటుంది చూడండి. లయన్ ఆఫ్ ఆంధ్ర కేసరి అని ఈయనకి బిరుదు అన్నమాట. హి ఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్. మన ఆంధ్ర స్టేట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దానికి మన ఆంధ్రప్రదేశ్‌కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఈయన. ఓకే. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఎవరో రాయండి ఇక్కడ. ప్లీజ్. ఇప్పుడు మన సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కదా ఇప్పుడు మన సీఎం. అలాగే ఈయన మన ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు హీ ఈజ్ ద ఫస్ట్ సీఎం. ఈజ్ ద ఫస్ట్ సీఎం. మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సీఎం కావాలి కదా, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన ఫస్ట్ సీఎం కింద కూడా చేశారు. ఈయన చూడండి ఇక్కడ, ఈయన రాజమహేంద్రవరం చూడండి, రాజమహేంద్రవరాన్ని ఇప్పుడు మనం ఏమంటాం, మీకు తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, రాజమహేంద్రవరాన్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఎస్ చంద్రబాబు నాయుడు సార్. ఎస్ సార్. రాజమహేంద్రవరాన్ని మనం ఏమంటున్నాం ఇప్పుడు? మనము మన చదువుతో పాటు మన కల్చర్ కానీ, లేకపోతే మన ప్రీవియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే మన వంతు ఈ జనరేషన్లో. ఓకే, చూడండి, ఈయన బ్యారిస్టర్ కంప్లీట్ చేశారు. రైట్. రాజమహేంద్రవరాన్ని ఏమంటాం మనము? ఎస్, మీరు 6th 7th 8th వచ్చారు మీరు. మహేంద్రవరము అంటే పాత రోజుల్లో అది ఏ ఊరు? రాజమహేంద్రవరము ఈస్ కాల్డ్ యాజ్ రాజమండ్రి. రాజమండ్రి పేరు విన్నారా మీరు? రాజమండ్రికి పూర్వనామం అంటే ఇంతకు ముందర పేరు ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పేరునే మనము రాజమహేంద్రవరము అనేవాళ్ళము. ఇప్పుడు దాన్ని రాజమండ్రి అంటున్నాము. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి. రైట్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళేది ఏది అంటే డివిజిబిలిటీ బై 7. నెక్స్ట్ క్లాస్లో మనము డివిజిబిలిటీ బై 7 ఒకటి వెళ్దాము. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుని విల్ గో ఇంటూ ఏ న్యూ టాపిక్. సరేనా అందరికీ? చలో అందరికీ బాయ్, టేక్ కేర్. అగైన్ విల్ మీట్ ఆన్ 15th ఫ్రైడే రోజు. ఓకేనా? ఓకే అండి, అందరికీ బాయ్.